నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ నెట్వర్క్. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారిని రానివ్వట్లేదు అని జెప్పేసి ఇక్కడ కొంతమంది మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గూడా మాట్లాడడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఆ పరిణామాలన్నీ మనం జూసాము. అండ్ నిన్న చూసుకున్నట్టయితే ఇక్కడ తన ఫ్యాన్ ఒకతను ఏంటంటే జన్యుపరమైన లోపంతోని ఒక బాధపడుతుంటే ఇక్కడికొచ్చి కూడా హన్మకొండకొచ్చి గూడా తనకొక రూ. 1,00,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అయితే తనని ఇక్కడికి రావట్లేదు అంటే ఇక్కడ సినిమాలు చేస్తున్నారు కదా! ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ ఇల్లులున్నాయి, అన్నున్నాయి. మరి ఇక్కడికి ఎవరు రానివ్వలేదనేది ఇప్పుడు ఒక $1 మిలియన్ క్వెషన్ అయిపోయింది. సో, దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చల్లసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. అందరికి నమస్కారం. సార్ పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు యాక్టర్, ఇప్పుడు కూడా యాక్టరే. అండ్ ఏపీ డిప్యూటీ సీఎం. ఇంకా కొన్ని శాఖలు తన చేతిలో ఉన్నాయి. అయితే తను మొన్న వ్యాఖ్యానించింది ఏంటంటే, నన్ను తెలంగాణకి రానివ్వట్లేదు. 12 సంవత్సరాలుగా నేను ఊరుకున్నాను. కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వల్ల నేను రావాల్సొచ్చింది. నా ఫ్యాన్స్ కోరిక మేరకు నేను వచ్చినాను అని చెప్పేసి మాట్లాడాను. అండ్ మొన్న చూసుకున్నట్టయితే హన్మకొండకి రావడం జరిగింది. తనకి ఫ్యాన్‌ని కలవడం జరిగింది. ఒక రూ. 1,00,000 తన వైద్యం కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కోసం ఒక క్యాంటీన్ ఏర్పాటు కూడా చేస్తా అని చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ మనం ఎలా చూడాలి? అంటే రానివ్వకపోతే ఇలా ఎట్లా రాగలిగారు? మరి ఇన్ని రోజులు ఎక్కడున్నారు? తన నియోజకవర్గంలో తనకసలు ఇల్లుందా? అక్కడ ఉండగలుగుతున్నారు, ఇక్కడ ఉంటున్నారు. ఏంటనే అర్థం కాదు, కావట్లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు హైదరాబాద్‌లో ఉంటారు ఎక్కువ. నేను 5 రోజులు కూడా ఉన్న నెలకి హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా. ఆయన గత 12 సంవత్సరాల్లో పని, ఈ 2 సంవత్సరాల్లో సినిమా షూట్ ఏదైనా అత్యధిక కాలం 360 రోజులకి 300 రోజులు, 350 రోజులు ఎక్కడుంటారండి ఆయన? ఇక్కడే ఉంటారు. తన ఇల్లు ఇక్కడే ఉంది కదా! హైదరాబాద్‌లోనే హ్మ్. ఉంటారని హ్మ్. చెప్తారు కదా! హ్మ్. ఇంకా రానివ్వకపోవడం ఏంటండి నాకు అదే అర్థం అది కాదు. అర్థం కాని పరిస్థితి. అంటే ప్రజలు నమ్ముతున్నారు. ఏపీలో కూడా కొంతమంది ప్రజలు ఆయన రానివ్వట్లేదంటే నమ్ముతున్నారు. మరి ఎక్కడ ఉంటున్నారనే క్వెషన్ ఎందుకు రైజ్ చేయట్లేదు సార్ ఎవరు? అతను నాకు అర్థం కావట్లేదు. అది రేట్ చేసింది నేను కాదు కదండీ. ఎందుకంటే నేను విధానాల పరంగా మాట్లాడతాను తప్పితే ఆయన విచిత్రం ఏంటంటే తెలంగాణ అమరవీరులకి ఆయన ఏదో అంకితం అదే ఆహ్, చేయలేదు, లేదంటే ఆయనకి అక్కడికి శ్రద్ధాంజలి ఘటించడం రానివ్వలేదు అనేది అన్నారు. నాకు అర్థం కానిది. ఈ 12 సంవత్సరాలు ఎన్నిసార్లు ఘటించారు ఆయన? అసలు నేను అడుగుతున్నాను. తెలంగాణ ఎన్ని సార్లు ఘటించారు? మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక మంది. ఏ రోజున ఎళ్లి ఆ రోజు చనిపోయిన రోజో, లేకపోతే జయంతి రోజు, వర్ధంతి రోజున ఎప్పుడైనా చూసామా ఆయన్ని? ఏ ఇప్పుడు రోజైనా చూసామా? తెలంగాణ తెలంగాణకి ఫార్మేషన్ డే అనేది ఉంది కదా సార్. అవును. ఎన్ని సంవత్సరాలు, ఈ 12 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం సెలబ్రేట్ చేసిండ్రు తను? ఆయన ఎక్కువ 11 సంవత్సరాలు అక్కడే ఉంటుంటారు తెలీదు. నేను తెలంగాణ అమరవీరులకి ఆయన సాల్యూట్ చేయటాన్ని ఆహ్వానిద్దాం. అబ్సల్యూట్‌గా ఎవరు తప్పట్టరండి. ఒక మంచి సదుద్దేశమైన ఆలోచన వచ్చింది. హ్మ్. 11 రోజులు అన్నం ఆయన తినకపోయినా సరే ఆయనకు మంచి పాజిటివ్ ఎందుకు విభజన విధానం మీద బయటొచ్చింది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయన మీద ఎందుకంటే సచ్ ఏ పాజిటివ్ ఒపీనియన్ ఆయన మీద ఉండేదో నాకు ఆ రోజు అభ్యుదయవాదిగా ఉండగా, చెగువేరా గారని కాదండి అనేక విషయాలు మాట్లాడారు. ఒక దాంట్లో విభేదించాను నేను. గొడవలు చేసేదంతా హిందువులే, హిందూ నాయకులే అంటే మిగతా వాళ్ళు గొడవ ఈ మాట నేను విభేదించాను. మా హిందువులే ఒక్కళ్ళే ఎందుకు గొడవ చేస్తారని దాన్ని విభేదించా. అదర్ దాన్ దిస్ ఆయన ఆయన ఏమైనా చిన్నప్పుడే ఆయన బాప్టైజ్ అయిపోయారు ఆయన. యాక్చువల్ మామూలు క్రిస్టియానిటీ కాదు. ఆయన ఎవరో మిస్త్రుడు బాప్టైజ్ చేసి క్రిస్టియన్ అయిపోయిన తర్వాత హిందువు మారుండొచ్చు. వాళ్ళ పిల్లలిద్దరిని కూడా క్రిస్టియనిజం ఆర్థోడాక్స్‌గా పెంచుతున్నా అన్నారు. తప్పే ఉంది దాంట్లో. ఆయన ఒక పాజిటివ్ యాంగిల్‌లో ఆయన వెళ్తున్నారు. అంతేకాకుండా మాట తిప్పని, మడం తిప్పని, ప్రాణం అన్నా పోతుంది కానీ పవన్ కళ్యాణ్ మాట తిప్పనన్నారు. హ్మ్. ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తున్నారు ఆయన. తెలంగాణ గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. అలాగే దానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఆఖరికి పాచిపోయిన లడ్డూలు అన్నారు. విచిత్రం ఏంటంటే తెలంగాణలో నేను అడుగుతా ఉన్నాను. ఆయన ఇన్ని మాటలు మాట్లాడారు కదా! తెలంగాణకు వచ్చి తెలంగాణలో నేను కనుక ఉద్యమంలో ఉండి ఇక్కడ పుట్టుంటే ఏదైనా కానీ ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించేవాడిని ఉద్యమ సమయంలో. అప్పుడు ఆంధ్ర నాయకులుగా పేరుగాంచింది ఎవరండి? హ్మ్. ఓసే గారు, చిరంజీవి గారు కూడా ఉమ్మడి రాజధాని పెట్టాలని ఏదో గట్టిగా అన్నారు కదా! సమైక్య ఉండాలని కోరుకున్నాను కానీ ఉమ్మడిగా పెడితే బాగుంటుంది లాస్ట్‌లో. తెలంగాణ ఆంధ్ర నాయకులే కదా! ఆయన లెక్క ప్రకారం మరి. అంతే హ్మ్. ఆయన అంటే ఎన్నికైన తిరుపతి నుంచి కదా! అక్కడ క్యాస్ట్ తీసుకురావాల్సిన అవసరం అది లేదు కదా! కాదండి. అది కూడా కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చుక్కలు చూపించేవారు ఈయన. ఆ రోజున నాయకులు వాళ్ళే కదా! హ్మ్. హ్మ్. ఎందుకని ఆళ్ళ మీద వ్యతిరేకత అయిపోయింది. కోస్తా, రాయలసీమకు ఆ ప్రాంతానికొచ్చి తెలంగాణ వాళ్ళ ఒక వ్యక్తి దిష్టి తగిలిదంటే నాకు అబ్జెక్షన్ లేదు. కేసీఆర్ గారిని అన్నారో లేకపోతే ఎవరినన్నా అనండి ఆయన ఇష్టం. కేటీఆర్ గారినన్నా తెలంగాణలో దిష్టి పడి ఇక్కడ మన కోనసీమలో చెట్లు పచ్చని చెట్లు తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలితే అద్భుతంగా ఉంటుంది. కాదు నేను చెప్తున్నాను. ఎవరన్నా అందరూ తెలుగు పెట్టేలాగా. ఎందుకని ఆ సమాజం మీద అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? అలాగే అక్కడ చేరి ఎంత రగులిపోయిందంటే జనాలకు అక్కడ ఆంధ్ర వాళ్ళని తన్ని తగలేశారు తెలంగాణ వాళ్ళని ఇచ్చారు స్టేట్మెంట్. ఒక వ్యక్తి అని ఇవ్వలేదు.
గుండెల్లో పెట్టి చూసుకుంటారు. కోస్తా తెలంగాణ రాయలసీమ ఎవరైనా ఎక్కడో 1%, 0.1% రాజకీయ నాయకులు పిచ్చిగా మాట్లాడవచ్చు. ప్రజలు ఎక్కడ అలా బిహేవ్ చేశారు? రేర్ ఇన్స్టెన్స్. ఏదో ఒకళ్ళు అప్పుడు కావాలని రెచ్చగొట్టచ్చు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ మిగతా చోట్ల అనేక మంది తెలంగాణ వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ వివేక్ వెంకటస్వామి గారు అక్కడ ఇండస్ట్రీస్ లేవా విశాఖపట్నం దగ్గర? లేదా అనేక మంది ఉద్యోగాలు చేయట్లేదా? హైదరాబాద్లో బీయింగ్ స్టేట్ క్యాపిటల్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మిగతా చోట్ల ఉండలేదా? ఎంతోమంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా అయిన వాళ్ళు అంతకుముందు కర్నూలులో చదువుకోలేదా? బికాజ్ ఆఫ్ అలంపూర్, గద్వాల, కర్నూలు దగ్గరే ఉండేది. అందరూ అక్కడ వ్యాపారం అన్నీ అటే ఉండేయండి అంతకుముందు. దట్ డజన్ మీన్ ఒకళ్ళు గుండెలో పెట్టుకున్నామే, ఒకే పేగుబంధం ఏమంది. ఎందుకంటే ఒకే సహా ఉదరం అంటే ఒకే గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే కోస్తా తెలంగాణ రాయలసీమ. భౌగోళికంగా చీలిపోయి ఉండొచ్చు. ఇప్పుడేంటి చాలా రాష్ట్రాలు చీలిపోయాం. బళ్ళారి చీలిపోలేదా? సిరోంచి అహిం చీలిపోలేదా? బస్తర్ చీలిపోలేదా? చెన్నపట్నం చీలిపోలేదా? లేదంటే మన మరమపురం చీలిపోలేదా? గంజాం. అందుకని భౌగోళికంగా వేరు, మానసికంగా విద్వేషం ఎందుకంటే నాకు అర్థం కాదు. చక్కగా బతుకుతున్నాం. ఇవాళ ఎందుకు ఈ గొడవ ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఎవరో ప్రొఫెసర్ విశ్రాంత ప్రొఫెసర్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన తప్పు అయితే తప్పు అని చెప్పండి. మళ్ళీ ఆయన ఆమె ట్రోలింగ్ చేయటం, దాని మీద కౌంటర్గా ఆయన దగ్గర నుంచి కొంతమంది ఉద్దేశంతో అది కూడా ఖండిస్తున్నాం. ఒక ప్రాంతం మీద ఎవరో ఒక ఆయన మీద ఎవరో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒకటి మాట్లాడితే ఒక ప్రాంతం మీద ఎందుకు మాట్లాడతారు? తప్పు అది కూడా. ఇవాళ మనందరం పోరాడాల్సింది కేంద్రంలో జరుగుతున్న అన్యాయమే, దాని మీద మాట్లాడట్లా. తెలంగాణకి దారుణమైన మోసం జరిగింది. ఢిల్లీలో వచ్చారు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ₹1,00,00,000 బడ్జెట్లో కేటాయించి పెంచి 5,336 కోట్ల నుంచి 2,000 ₹1,00,00,000 పెంచి ఆ గుజరాత్కి 8,400 కోట్లు పెంచారు. అప్పుడు గోరు ఎందుకు పెరగలేదు? తెలంగాణ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేస్తే ఎందుకు మాట్లాడలేదు? బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ ఎత్తిపోతే ఎందుకు మాట్లాడలేదు? ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే తెలంగాణకి ఎందుకు మాట్లాడలేదు? ఎవరు ఇవ్వాలి? కేంద్రంలో ఉన్న వాళ్ళు పాలకులే కదా, కలిసి ఉన్నారు కదా, కేంద్రంలో ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఒక గ్యాస్ మా ఇంటింటికి వంటింటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇవ్వకుండా మోసం చేసి దగా చేసి ఎక్కడికి ఎత్తుకుపోతున్నారని అడుగుతున్నాను నేను. గుజరాత్కి 30 లక్షల ఇళ్ళకి ఎందుకు? ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, పాలకొల్లు, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు ఎందుకు ఎవరు? మాకెందుకు ఎవరు? గ్యాస్ ఇంటింటికి 200 ఇవ్వాలి. మా గ్యాస్ అంటే ముందర ఆంధ్రప్రదేశ్కి అయితే ఇవ్వాలి, తర్వాత తెలంగాణకి ఇవ్వాలి. తర్వాత మీరు ఎక్కడ దొబ్బుకుపోతారో రాయల్టీ ఫీజు కట్టి మా ప్రాఫిట్గా షేర్ ఇచ్చి పట్టుకెళ్ళండి అంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా హక్కుల గురించి మాట్లాడుతున్నా. మేము హక్కుల గురించి మాట్లాడుతున్నాం. ఒకరి మీద ఒకరి విద్య ఏ రోజు కాదండి. ఎందుకని ఆ రోజు నా మీద టీజీ వెంకటేష్ గారి మీద దాడితే ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? ఏమైపోయారు వీళ్ళందరూ? దాడులను ఖండించొద్దని ఎవరు అనరు కదా. తెలంగాణ వాదం, సమైక్యాంధ్రవాదం ఆయన మద్దతు పలకలేదు. సరే, దిస్ ఫ్యాన్స్ ఉన్నారు, ఐ రెస్పెక్ట్ హిమ్, దట్ విజనం. కానీ దాడులు జరిగినప్పుడు సరే కమింగ్ బ్యాక్ తెలంగాణ అమరులు చేశారు. మరి ఆంధ్ర అమరులకి అక్కర్లేదా? వాళ్ళు మనుషులు కాదా అండి? పొట్టి శ్రీరాములు గారు గొప్పగా మాట్లాడతారు. అందరూ అనేక మంది పోలీసు కాల్పులో చనిపోతే ఇప్పుడు సంఘీభావం ప్రకటించారా? పొట్టి శ్రీరాములు గారు ఇంటికి వెళ్ళారా? వీళ్ళెవరన్నా వీళ్ళు మద్రాసు వెళ్ళారా? వెళ్ళలేదు. మద్రాసులో ఉన్నారు, ఇల్లు ఎక్కడో తెలియదు. ఇప్పుడేదో పాత కూడా పెట్టొచ్చు చెప్తున్నాను. అలాగే జయాంధ్ర మూమెంట్లో దాదాపు 400 మంది చనిపోయారు కదా. ఆ స్తూపం ఎక్కడుంది తెలుసు ఈయనకి? ఇలా నేను బాగు చేయించేదాన్ని, మేరీ గారితో చెప్పి నేను బాగు చేయించే. వెళ్ళినప్పుడల్లా దానికి అక్కడ పుష్పం పెట్టి నమస్కారం పెట్టి వస్తాను. ఇంకోటి కూడా ఉంది, పక్కన చిన్నది ఉంది గుంటూరులో, తెలియదు ఎవరికి. సమైక్యాంధ్ర సమయంలో కూడా చాలామంది చనిపోయారు తెలుసా మీకు? విగ్రహం ఉంది, ఒకే విగ్రహం నేను ఆవిష్కరించాను ఆంధ్రప్రదేశ్లో. ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు బాధ కలుగుతుంది ఏంటంటే కనీసం కాగితాలు పెట్టి పని. నేను ఒక కళ్యాణ్ బాబు గారిని అంటే తప్పండి, మిగతా అందరు పాలకులు తప్పే. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ నాకు ఏ జాతి అయితే, ఏ వర్గం అయితే ఈ దేశంలో ప్రపంచంలో తన కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళని గుర్తించదో ఆ జాతి బాగుపడిన లక్షణాలు లేవు. తెలంగాణలో సరే 500 మందిని గుర్తించారు, ఇంకో 200 మంది గుర్తిస్తున్నారు, కనీసం కొంతమంది గుర్తించారు కదా. ఇవాళ ఆల్సింగ్ అన్న శ్రీకాంత్ ఇచ్చారు కదా, తల్లికి ఏదో ఒకటి ఇవ్వాలన్నా ఇచ్చారు. 6 కొడుకున్న సీటు ఏదైనా జరిగింది కదా. మిగతా వాళ్ళకి ఎంతో కొంత ఇంకా జరగాల్సింది. అసలు ఒక్కరు కూడా గుర్తించని మీరేంటి మాట్లాడతారు తెలంగాణ గురించి? తెలంగాణ వాళ్ళు చేసిన దాని గురించి వాళ్ళు గుర్తించుకున్నారు, గౌరవించుకున్నారు. విద్యార్థి నాయకుల్ని ఎంపీలు చేశారు. ఉద్యోగుల పాలన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది చేశారు చెప్పండి నాకు. ఇప్పుడు పట్టు వ్యాపారస్తుల్ని ఎంపీలు చేసుకుంటా నెత్తి మీద పంపిస్తే తీయండి వ్యాపార లిస్టు. వీళ్ళు నాయకులా? తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడతారా? నాకు మాట్లాడే హక్కు ఉంది. తెలుగు జాతి అంతా ఒక్కడ ఉండాలి. ఇవాళ కోరుకుని ఆయన గౌరవించారు. దాసో శ్రవణ్ గారు ఎంత గట్టిగా మాట్లాడేవారు నాతో. ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది. పిడమత్తిరావు గారు నేను తిరగనివ్వనని హెచ్చరించారు. బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ యూ డూ రెస్పెక్ట్ మీ లాట్ బికాస్ ఆఫ్ నేను సిద్ధాంతం కోసం నిలబడే. ఎవరిని వ్యక్తుల మీద మాట్లాడాల నేను. రెస్పెక్ట్. హైదరాబాద్లో రెస్పెక్ట్ చేస్తారు, శ్రీకాకుళంలో రెస్పెక్ట్ చేస్తారు. రాష్ట్ర హక్కుల కోసం మాట తిప్పలా మడం తిప్పలా నేను.
నా తెలుగు జాతి హక్కుల కోసం దెబ్బలాడుతున్నా. సౌత్ సెంట్రల్ రైల్వే గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు ఉద్యోగాలు లేకుండా నేను అశ్విని మినిస్టర్ గారికి ఇచ్చాం, రిపోర్ట్ ఇచ్చాం, ఢిల్లీ వెళ్ళాం, సాధించాం. ఏదో కొంత తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఏదో ప్రయత్నం చేస్తున్నాం కదా, రాష్ట్రం కోసం మేము ప్రయత్నం చేసాం కదా. ఆ రోజు మేము చేయకుండానే వెంకయ్య నాయుడు గారు వేస్తే ఆయన మీద ఏదైనా చేసాం. పళ్ళున్నారు చెట్టు కాబట్టి కొంతమంది అనుకున్నా, ఏదన్నా అనుకున్నా, నేను వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తున్నారు కదా, ఆయన షెడ్లోకి పంపిస్తే మాట్లాడారా? ఆయన మీద పాచిపోయిన లడ్డూలు అన్నారు కదా, ఆయన షెడ్డుకి పంపించేశారు కదా వీళ్ళ బాసులు. చెప్తున్నానండి, ఎవరిని పంపించలేదు. అద్వాని గారిని పంపించారు, మురళీ మనోహర్ నచ్చనా అందరూ పంపించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అసలు ప్రత్యేక విభజన హామీ లేకపోతే ఢిల్లీకి వెళ్ళి ఏం ఆడుతున్నారు? అసెంబ్లీలో అవాస్తవాలు తప్పులు చెప్తున్నారు. అసెంబ్లీలో లాస్ట్ తీర్మానం పాస్ చేసిన తర్వాత, లాస్ట్ అభినందన తెలిపిన తర్వాత మార్చి 2018లో తీర్మానం పాస్ చేశారు. 2019లో ప్రత్యేక హోదా కావాలని వేరే తీర్మానం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అసెంబ్లీ తీర్మానం పాస్ చేసింది. అది రైట్గా క్లోజ్ చాప్టర్ అని వీళ్ళెవరు ఫ్యూచర్ ఎక్సైజ్ అంటారు. రాష్ట్ర యువత కోసం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యువత కోసం ఫైట్ చేయాల్సింది. ఎందుకంటే సత్య ఫ్యాన్స్ అండి, సత్య వండర్ఫుల్ ఫ్యాన్స్ యాస్ లాట్ ఆఫ్ సత్య అభిమానం ఉంది. అది అదృష్టం అండి. వాళ్ళు ఆ స్టేజ్కి ఇంత స్టేజ్ పెట్టాను, యువతకు రుణం తెచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఇవాళ హోదా విభజన ప్రతి యువకుడిని పారిశ్రామికత చేస్తే ధైర్యంగా తల ఎత్తుకుని నిలబడేవాడండి. వాళ్ళు హీరో అవ్వాలండి ఆ కుటుంబానికి, ఆ ఊరికి ఒక ఇండస్ట్రీ పెట్టుకుని. అంతేకాకుండా అక్కడికి వెళ్ళి తెలంగాణ కూడా సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకోమని చెప్తారా? బైక్ యాక్సిడెంట్ రేట్ చేసుకుని స్టంట్ స్కూల్స్ పెడతారా? నిజామాబాద్లోను, అనంతపురంలోను, శ్రీకాకుళంలోను స్టంట్ స్కూల్స్ పెట్టాలండి. ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీలు ఒక్కొక్కరిని ఇండస్ట్రీలు పెట్టాలి, లేదా గుజరాత్ మార్వాడి వ్యాపారం తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేయమని చెప్తారా? ఎస్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు జాతి 13.5 కోట్ల మంది తరఫున మాట్లాడతాను నేను. నాకు హక్కు ఉంది, గౌరవంగా మాట్లాడాను. గౌరవంగా ఇప్పుడు ఆయన కూడా గౌరవించారు. నేను కలిసినప్పుడు రెస్పెక్ట్, నాతో పాటు వెళ్ళిన మిగతా అందరూ గౌరవించారు. ఆ పర్సన్ రెస్పెక్ట్ నేను తప్పుగా అనుచితంగా మాట్లాడను. కానీ నేను ఆవేదన వ్యక్తం చేసే హక్కు నాకుంది కదా, నేను మాటలు మార్చుకోలేదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పట్టుకుని గొడవపడి ఉమ్మడి ఆస్తులు ఆయనే ఫైనల్ చేశారు. 40,000 కోట్లు మాట్లాడతారంటే జేఎఫ్సీ కమిటీ వేశారు కదా, దాంట్లో మా ఇంటలెక్చువల్ ఫోన్ ప్రొఫెసర్ విశ్వనాథ్ గారిని కూడా పెట్టా కదా. ఫోటోలు చూడండి, డైరెక్ట్గా వచ్చిన ఇంట్లో. ఇవాళ 74,000 కోట్లు ప్రాథమిక 1,24 కోట్లు కూడా రావాలన్నారు ఉమ్మడి ఆస్తులు కానీ మిగతాది కానీ. ఏం చేశారు మరి? ఆయన అత్యంత గౌరవించే కేటీఆర్ గారిని పొగిడారు, ఆయన అధికారంలో ఉన్నారు కదా. కేసీఆర్ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారిని పొగిడిన అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేయలేదు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళే నిర్ణయం తీసుకుంటే సరిపోయేది కదా. మరి నీటిపారుదల మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నమ్మక ద్రోహం జరుగుతుంది. తెలంగాణకైతే కృష్ణా జిల్లా మిగులు జిల్లా విషయం నీటిలో దెబ్బ తగులుతుంటే దాని మీద కేంద్రం వెళ్ళి నిమిషంలో కేటాయించవచ్చు కదా. ఎందుకని పై రాష్ట్రాలు, మహారాష్ట్రకి పై రాష్ట్రాలకు అనుకూలంగా అఫిడవిట్ వేసింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడు? తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదు? నేషనల్ బయట గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి వీళ్ళు పెట్టొచ్చండి. తెలంగాణ నేషనల్ బయట ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా ఆంధ్ర గారు నిజాయితీ ఉన్న నాయకుడు, కమ్ వాట్ ఎవర్ ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. నార్పల రామచంద్రరావు గారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కిషన్ రెడ్డి గారు సౌమ్యంగా ఉంటారు. అనుకుందాం కనీసం ఈయన తన పార్టీ మా ఎన్డీఏ కూటమిలో ఇండియాలో ఉంది కదండి, ఇది కొత్తగా లేకపోయింది, ఇండియాలో కూటమిలో భాగం కదా. అంటే కేంద్ర పాలకవర్గంలో ఉంది కదా పార్టీ. ఉన్నప్పుడు 10 నిమిషాలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పోయినాం, అలాగే తెలంగాణకి నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చి ఆ నీటిపారుదల విషయాలు సెటిల్ చేయడానికి, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని రైల్వే బడ్జెట్లో సరి చేయడానికి ఎంతసేపు పడుతుంది? అది కదా. 1,00,000 రూపాయలు మనం ఇచ్చాం, మంచి సంతోషం, మానవతా దృక్పథం మనం అభినందిద్దాం డెఫినెట్గా. కొండగొట్టడానికి తిరుమల దేవస్థానం గారు చైర్మన్ గారితో వాళ్ళతో చెప్పించి అనేక ప్రపంచం, ఈ దేశంలో కాదు ప్రపంచంలో అన్ని చోట్ల సాయం చేస్తుంది, సాయం చేయించారు, అభినందిద్దాం. కానీ రాష్ట్రానికి శాశ్వతంగా యువత బాగుపడే ఉన్నాయి చూసారా, అవి మనం సాధించాలి. రైతులు బాగుపడే శాశ్వతంగా, అది ఏదో 1,00,000 రూపాయలు శాశ్వతంగా జరిగేది మనం చేయాల్సి ఉంది కదా. దాని మీద ఎందుకు వెనుకపాటు? దాని మీద వాళ్ళు కూడా చెప్తున్నాను, వాళ్ళ అభిమానులు సచ్చే పవర్ఫుల్, సచ్చే. నేను నిజంగా అలాంటి వాళ్ళు కనుక దాంట్లో 100వ వంతు అభిమానులు ఉంటే చరిత్ర సృష్టించవచ్చు. ఐ రెస్పెక్ట్ ఏ లాట్. కొంతమంది అయితే తప్పుగా కామెంట్ చేశారు, వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ప్రకారం వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందువల్ల నేనేం తప్పట్ను, ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్. అందువలన కానీ ఎంతోమంది ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు కదా, సచ్చే బ్యూటిఫుల్, వండర్ఫుల్. 100వ వంతు కనుక ఇంకెవరికైనా ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆత్మగౌరవంతో నిలబడేది, మిగతా వాళ్ళ పోరాటానికి అండగా ఉండి మనం సాధించేవాళ్ళం. అది కావాలని ఆయన ఆనాటి కళ్యాణ్ బాబు గారు రావాలని కోరుకుంటున్నాను. ఇవాళ కదండి, ఆనాటి కళ్యాణ్ బాబు గారు, అభ్యుదయవాది కళ్యాణ్ బాబు గారు. సచ్చే కేడర్ ఉంది, సచ్చే లెఫ్టినెంట్స్ ఉన్నారు. ఆయన కందులు దుర్గేష్ లాంటి గారు చాలా వండర్ఫుల్ పర్సనాలిటీ ఉన్నారు. దుర్గేష్ గారు కానీ వాళ్ళు కానీ, అలాగే తెలంగాణలో కూడా లాంగ్ స్టాండింగ్ 13 ఏళ్ళ నుంచి ఆయనతో నమ్ముకుని ఉన్నాళ్ళు. ఏ రోజు పక్కన ముగ్గురు, మిగతా వాళ్ళు కానీ ముగ్గురు అలాగే ఉన్నారు.
కానీ నేను రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పు నావేంతో మాట్లాడాను, నేను తప్పుగా మాట్లాడలేదే. లెట్ us వెయిట్ అండ్ సీ. రైట్ సార్.